నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఫటాఫట్ 40. ఇక డీటెయిల్స్ లోకి వెళితే రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ఎక్కువగా ఆలోచించనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉద్యోగాలు విద్యార్హతపై కీలక వ్యాఖ్యలు చేసిన కమలా హ్యారిస్, అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆనందమే అన్న సునీత విలియమ్స్. ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటిష్ రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు. వైట్ హౌస్ లో బైడెన్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్ కీలక సమావేశంలో రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో క్యూ సుదూర క్షిపణులు వాడటంతో పాశ్చాత్య దేశాలకు మాస్కో నుంచి ఏర్పడే ముప్పు గురించి రిపోర్టర్ బైడెన్ ను ప్రశ్నించారు. అయితే దానికి బైడెన్ తాను మాట్లాడే వరకు మీరు సైలెంట్ గా ఉండండి సమాధానం చెప్పారు. అది వినని జర్నలిస్టు మళ్లీ అదే ప్రశ్న అడిగేసరికి బైడెన్ అసహనం వ్యక్తం చేశారు. రిపోర్టర్ ను బైడెన్ నిశ్శబ్దంగా ఉండాలన్నారు. సమావేశం తర్వాత స్పందించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్ గురించి నేను పెద్దగా ఆలోచించనని చెప్పారు. ఉక్రెయిన్ తో యుద్ధంలో పుతిన్ గెలిచే అవకాశమే లేదని అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు సహాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. ఉక్రెయిన్ సుదూర క్షిపణుల విషయంలో కొత్త విధానాన్ని ప్రకటించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా ఉక్రెయిన్ కు $55.7 బిలియన్ సహాయాన్ని అందించింది. ఈ వారం ప్రారంభంలో రష్యాపై దాడి చేసేందుకు సుదూర క్షిపణులను ఉపయోగించడంపై ఆంక్షలు ఎత్తివేస్తే నాటో సభ్య దేశాలలో యుద్ధం ఉంటుందని పుతిన్ ను హెచ్చరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఉద్యోగాలు విద్యార్హతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత దేశంలో కొన్ని ఫెడరల్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తానని అన్నారు. ఓ వ్యక్తి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు. ఈ మేరకు పెన్సిల్వేనియాలోని విల్కెస్ బ్యారెల్ ప్రసంగిస్తూ తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే ఫెడరల్ ఉద్యోగాల కోసం అవసరం లేని డిగ్రీ అర్హతను తొలగిస్తానన్నారు. ఇది 4 సంవత్సరాల డిగ్రీ లేని వారికి ఉద్యోగాల అవకాశాలు పొందడానికి దోహదపడుతుందని తెలిపారు కమలా హ్యారిస్. సాంకేతిక లోపం కారణంగా వ్యోమగాములను వదిలేసి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక భూమికి చేరిన తర్వాత అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్రూస్ విల్మోర్ మొట్టమొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందుకోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. బోయింగ్ మమ్మల్ని వెళ్లడం కఠినమే అయినా అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. మరికొన్ని నెలలు కక్షలోనే గడపాల్సి ఉందన్నారు. ఇదంతా మా విధుల్లో భాగంగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నప్పటికీ ఇక్కడ ఉండటానికి ఎలాంటి ఇబ్బంది లేదని విల్మోర్ చెప్పారు. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం ఆఖరి శ్వాస తీసుకుంటోందన్న ప్రధాని, జ్ఞానవాపి మసీదు వివాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు. కోల్కతాలో నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లను కలిసిన సీఎం మమతా బెనర్జీ, ఫోటోల కోసమే ఇదంతా అన్న బీజేపీ. ఇలాంటి వార్తలను ఇప్పుడు నేషనల్ న్యూస్ లో చూద్దాం. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం ఆఖరి శ్వాస తీసుకుంటుందని, త్వరలో అది కూడా లేకుండా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ను ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఉగ్రవాదాన్ని పునాదులతో సహా పికిలించి వేస్తున్నామని, అతి త్వరలో ఈ ప్రాంతం ఉగ్రవాద రహిత ప్రాంతంగా శాంతియుతంగా మారిపోతుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్లోని ధోడా ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రధాని వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొన్ని కుటుంబాల పాలన వల్ల జమ్మూ కశ్మీర్లో విదేశీయుల ప్రాబల్యం పెరిగిందని ఆరోపించిన మోడీ, ఆ కుటుంబాల పాలనలో తండ్రి, ఆ తర్వాత వాళ్ల పిల్లలు మాత్రమే రాష్ట్రాన్ని పాలించారని, కొత్త నాయకత్వానికి అవకాశమే ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దాన్ని అంతం చేయాలంటే ఓ కొత్త ప్రజాప్రభుత్వం ఆవిర్భవించాలని, దానికి ఎన్నికలే నాంది కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలో తామంతా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించామని, జమ్మూ కశ్మీర్లో కూడా యువ సారథ్యంలోనే ముందుకెళ్లడం జరుగుతుందని తేల్చి చెప్పారు. అందరూ కలిసి జమ్మూ కశ్మీర్లో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరిసేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు ప్రధాని. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో మరో 4 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వరుసగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. 24 గంటల వ్యవధిలోనే 3 చోట్ల జరిగిన కాల్పుల ఘటనలో 5 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లో 2 జవాన్లు అమరులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కశ్మీర్ పర్యటనకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగించింది. బారాముల్లా జిల్లాలోని పఠాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున భద్రతా సిబ్బందిపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి మసీదు కాదని అది శివాలయమని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు దాన్ని మసీదుగా పిలుస్తున్నారని చెప్పారు. గోరఖ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రాంతం భక్తి, జాతీయ సమైక్యత రెండింటినీ అడ్డుకుంటుందన్నారు. పూజలు, ప్రార్థనలు చేయడానికి అక్కడికి వచ్చే హిందూ, ముస్లిం భక్తులు ఈ గందరగోళంపై విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గతంలోనే ఈ అడ్డంకిని గుర్తించి సమస్యను పరిష్కరించినట్లయితే మన దేశం ఎన్నటికీ వలసరాజ్యంగా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కాగా జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న బేస్మెంట్లోని వ్యాస్జీ కా తెహ్ ఖానాను మరమ్మతులు చేయాలని స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ను ఆదేశించాలని కోరుతూ హిందూపక్షం దాఖలు చేసిన పిటిషన్ను వారణాసి కోర్టు తిరస్కరించిన కొద్ది రోజులకే ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న జూనియర్ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల ప్రతిష్టాంబన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులను కలిసేందుకు నిరసన శిబిరానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా వెళ్లారు. ఆమెను చూడగానే న్యాయం కావాలి అంటూ జూనియర్ వైద్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆమె ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నమని, ఇక్కడికి ముఖ్యమంత్రిగా రాలేదని మీ దీదీగా వచ్చానన్నారు. ఎండావానల్లోనూ డాక్టర్లు రోడ్డుపై ఆందోళన చేస్తుంటే తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు తెలిపారు. వారి డిమాండ్లను ఖచ్చితంగా అధ్యయనం చేస్తామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వైద్యుల వద్దకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లడంపై బీజేపీ మండిపడింది. మమతా ఫోటోలకు ఫోజులిచ్చేందుకే, వైద్యుల్లో అనుమాన బీజాలు నాటేందుకే నిరసన శిబిరానికి వెళ్లారని బీజేపీ ఆరోపించింది. స్వీయం స్వస్థ్ భవన్ కు వెళ్తూ పక్కనే ఉన్న నిరసన శిబిరానికి వెళ్లి 5 నిమిషాలు మాట్లాడారు. ఆమె వారి సమస్యలను పట్టించుకోనలేదు. వైద్యులు కూడా మమతా మాటలను నమ్మట్లేదు. ఆమె చిత్తశుద్ధి లేని వ్యక్తి. అసలు ఈ సమస్యను పరిష్కరించి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశమే ఆమెకు లేదని, ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో వైద్య రంగం దెబ్బతింటుందని పశ్చిమ బెంగాల్ బీజేపీ కో ఇన్ఛార్జ్ అమిత్ మాలవియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, అజయ్ మకెన్, ప్రతాప్ సింగ్ బజ్వాలను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీన హర్యానాలోని 90 స్థానాల శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తథ్యమని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోందని, ఆ ప్రభుత్వ వ్యతిరేకతే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. ప్రధాన పోటీ 2 పార్టీల మధ్య ఉంటుందని, ఇక ప్రాంతీయ పార్టీ అయిన జననాయక్ జనతా పార్టీ ఎప్పటి మాదిరిగానే 3వ స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారైనా హర్యానాలో అడుగు పెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇండీ కూటమి భాగస్వామ్య పక్షంగా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. అయితే బీజేపీ కూడా ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను తప్పించి ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైనిని కూర్చోబెట్టింది. అలాగే పలు సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజాభిమానాన్ని పొందడంపై దృష్టి సారించింది. సెబీ చీఫ్ మాధవీపూర్ భచ్ పై కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శలు దాడి చేసింది. గతంలో చేసిన ఆరోపణలకు ఆమె భర్త సుదీర్ఘ వివరణ ఇచ్చిన వేళ మరోసారి కొత్త ఆరోపణలతో ముందుకొచ్చింది. సెబీ చైర్పర్సన్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ ఆ పార్టీ నేత పవన్ ఖేరా ఆరోపించారు. సెబీలో ఉంటూ 2017 నుంచి 2023 మధ్య లిస్టెడ్ సెక్యూరిటీల్లో 36.9 కోట్లు ట్రేడింగ్ చేశారంటూ ఆరోపించారు. 2018, 19 పెద్ద మొత్తంలో ట్రేడింగ్ నిర్వహించారని పేర్కొన్నారు. విదేశీ ఫండ్స్ లోనూ ముదుపు చేశారని పవన్ ఖేరా ఆరోపించారు. ఇందులో చైనాకు చెందిన పెట్టుబడులా ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 4 అంతర్జాతీయ ఫండ్స్ లో ఆమె మదుపు చేయగా అందులో చైనాకు చెందిన గ్లోబల్ ఎక్స్, ఎంఎస్సిఐ చైనా, కన్స్యూమర్ ఇన్వెస్కో చైనా, టెక్నాలజీ ETF లో ఆమె పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. ఈ పెట్టుబడుల గురించి ఆమె ఎప్పుడు ప్రకటించారు, ఈ నిర్ణయం ప్రభుత్వ ఏజెన్సీలకు తెలుసా అని నిలదీశారు. అలాగే సెబీ చైర్పర్సన్ ఇచ్చిన వివరణను తోసిపుచ్చారు. ముఖ్యంగా ఐసీఐసీఐ, మహేంద్ర గ్రూప్ విషయంలో ఇచ్చిన వివరణ ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న వైద్యులపై దాడి చేసేందుకు కుట్ర జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని విపక్ష శక్తులు యత్నిస్తాయని విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ ఆరోపణలకు ఒక వీడియో క్లిప్ ను రుజువుగా చూపింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య విభాగ ప్రాంగణం సమీపంలో పోలీసులు భద్రతను పెంచారు. ఈ కుట్రతో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి టీఎంసీ ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేసింది. అందులో 2 వ్యక్తుల సంభాషణ వినిపించింది. స్వస్థ్ భవన్ వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులపై దాడికి ప్లాన్ చేసినట్లు అందులో వినిపించింది. దీన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్లిప్ తో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ సిపిఎం నేత కూడా ఉన్నట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని శ్రీనివాసన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు క్షమాపణలు చెప్పడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. హోటల్ ఓనర్ తో క్షమాపణలు చెప్పించడం సిగ్గుచేటని అన్నారు. ఓ సమావేశంలో జీఎస్టీపై మాట్లాడినందుకే అతడితో బలవంతంగా నిర్మలా సీతారామన్ కు క్షమాపణలు చెప్పించారని ఆరోపించారు. ఇది ఎంతో నిరుత్సాహకరమైన చర్య అని తెలిపారు. కేంద్ర మంత్రి స్థాయిలోని వారు అలా చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దంపతులు కర్నాట్ ప్లేస్ లోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. తన భార్య సునీత కేజ్రీవాల్ తో కలిసి హనుమాన్ మందిర్కి వెళ్లారు. వీరి వెంట ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ తో పాటు పలువురు ఆప్ నేతలు ఉన్నారు. వారంతా కలిసి హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అంతిమయాత్ర ముగిసింది. ఆయన పార్థివ దేహాన్ని పరిశోధనల కోసం కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించారు. సీతారాం యేచూరి కోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు యేచూరి భౌతికాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి దానం చేశారు. ఇవాళ ఉదయం సీతారాం యేచూరి భౌతికాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి కమ్యూనిస్టు శ్రేణులు ర్యాలీగా ఆయన భౌతికాయాన్ని అంతిమయాత్రగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా లాల్ సలాం కామ్రేడ్ అనే నినాదాలు హోరెత్తాయి.
దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అమృత్ భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇప్పుడు వందే మెట్రో రైళ్లు వంతు వచ్చింది. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని తొలి వందే మెట్రో సర్వీస్ ను సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ప్రారంభం చేయనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్, భుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. ప్రధాని 2 రోజులు గుజరాత్ పర్యటనలో భాగంగా ఆయన ఈ సేవలను ప్రారంభించే అవకాశాలున్నాయి. వందే మెట్రో అనేది పూర్తి అన్ రిజర్వ్డ్ ఎయిర్ కండిషన్ తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని 2058 మంది నిల్చొని ప్రయాణం చేయవచ్చని పశ్చిమ రైల్వే పీఆర్ఓ ప్రదీప్ శర్మ తెలిపారు. అహ్మదాబాద్, భుజ్ మధ్య 9 స్టాపుల్లో ఈ రైలు ఆగుతుందని తెలిపారు. 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని చెప్పారు. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాసరెడ్డి. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 10% పనులు మాత్రమే మిగిలి ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఆ పనులు పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని భయపడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూలు జిల్లా నేరెళ్లపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్ నుంచి ఉదండపూర్ వరకు దాదాపుగా అన్ని జలాశయాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కాలువలు తవ్వి నీరందిస్తే పాలమూరు పచ్చబడుతోందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పిలిచిన కాల్వల టెండర్లను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ రద్దు చేసిందని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా సర్కార్ వచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలుగా మార్చుకున్నామని చెప్పారు. ప్రజా ఆకాంక్షలకు చట్టాలుగా మార్చామని, 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు వేశాం. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశాం. అర్హత ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అంశంలో వెనకడిగేసే ప్రసక్తి లేదని, పంటల బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు సోలార్ పంప్ సెట్లు పెట్టబోతున్నామని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 గ్రామాల్లో చేపట్టబోతున్నట్టు తెలిపారు. సోలార్ పవర్ తో రైతులకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉందని చెప్పారు బట్టి. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఉద్యానవన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి రైతే వెన్నుముక అని, అలాంటి రైతు కష్టాలను తీర్చేలా ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలని పోచారం పిలుపునిచ్చారు. వ్యవసాయం ఆ దేశానికి అన్నం పెట్టేవాడే రైతని, ఆయన్ను సరిగ్గా చూసుకుంటే దేశ ప్రగతి సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోయినా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, ప్రాజెక్టులు పూర్తి ఇటువంటి వాటికి సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో సలహాలు ఇస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి తప్పక కృషి చేస్తారన్నారు పోచారం. హైదరాబాద్ లోని ప్రజలను ఉద్దేశించి తామెప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో కేసీఆర్ మాది బిర్యానీ మీది పెంట అంటూ మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. కౌశిక్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఏ రాజకీయ పార్టీ వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. దేశంలో వక్ఫ్ భూములు ఎక్కువగా ఉన్న తొలి రాష్ట్రం యూపీ అని, రెండో రాష్ట్రంగా తెలంగాణ ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 80,000 ఎకరాల భూమి వక్ఫ్ పరిధిలో ఉందని తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని వక్ఫ్ బాధితులతో అన్ని కులాలు, మతాలు, వర్గాల వారు ఉన్నారన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైందని, ఈ నెలాఖరుకు కమిటీ హైదరాబాద్ కు వస్తుందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న బాధితులు, ప్రజల అభిప్రాయాలను కమిటీ తప్పక తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఎంపీ డీకే అరుణ. పాడి కౌశిక్ రెడ్డి, అరికపుడి గాంధీ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే ఆ నెపాన్ని కాంగ్రెస్ పై వేయటం న్యాయమా అంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. వాళ్లలో వాళ్ళకే గొడవలుంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టడం ఎంతవరకు సబబని శ్రీధర్ బాబు అన్నారు. ఎవరెన్ని చేసినా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ఈ సర్కార్ ముందుకు వెళ్తోందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆయన కుమారుడు, సోదరుడిపైన కేసు పెట్టారు. మరో 2 కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్లపైన కేసు నమోదైంది. ఘటనపై ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో 2 రోజుల క్రితమే ఒక కేసు నమోదు కాగా ఆ కేసులో ఎమ్మెల్యే అరికపుడి గాంధీ బెయిల్ తీసుకున్నారు. అయితే తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో అరికపుడి గాంధీపై హత్యాయత్నం కేసు ఫైల్ అయింది.
జీవో 99 ద్వారా జూలై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇది చట్టబద్ధమైనదేనని తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారని, దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ రానున్నట్లు వెల్లడించారు. విశేష అధికారాలు కూడా రాబోతున్నాయన్నారు. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని, మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామన్నారు. గ్రేహౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన ఖరారు. జగన్ సర్కార్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందన్న మంత్రి నారా లోకేష్. 5 ఏళ్ల జగన్ పాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తన్న నాదెండ్ల మనోహర్. ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న గుజరాత్ లో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు బాబు హాజరు కానున్నారు. గాంధీనగర్ లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ జరగనుంది. 3 రోజుల పాటు జరగనున్న సదస్సును ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దిశానిర్దేశం చేయనున్నారు. గుజరాత్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. జగన్ సర్కార్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ ఆరోపించారు. ఉన్నత విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారంటూ ఆరోపించారు. వెనువెంటనే పెండింగ్ జీతాలు 2,86,00,000 రూపాయలు విడుదల చేస్తూ జీవో ఇచ్చామన్నారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగిందని, లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడితే సీఎం చంద్రబాబు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొనియాడారు. ఇంత చేస్తుంటే మాజీ సీఎం జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శలు ఎక్కుపెట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ పాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తని, ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం, జగన్ చేసిన పాపాల వల్లే నేడు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు గుప్పించారు. 3 నెలల కూటమి పాలన చూస్తేనే జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞానిలాగా 10 పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావిడి చేశారని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో జగనన్న కాలనీని ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు నాదెండ్ల. పొన్నూరు వైసీపీ నాయకుడు అంబటి మురళిని అక్రమ నిర్మాణాలని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. అనుమతులు లేకుండా మురళి బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారన్నారు. 2015లో 15 అంతస్తుల కోసం ప్లాన్ దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదని చెప్పారు. అంబటి మురళి నిర్మాణాలపై కార్పొరేషన్ అధికారులు మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. సుమారు 10 కోట్ల పన్ను చెల్లించకుండా నిర్మిస్తుంటే ఏమీ పట్టదా అని నిలదీశారు. ఢిల్లీలో సీతారాం ఏచూరి భౌతికాయానికి నివాళులర్పించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఏచూరి మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఏచూరి బడుగు పీడిత ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. విద్యార్థి ఉద్యమాలతో మొదలు దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. 2016 నుంచి ఆయనతో కలిసి పార్లమెంట్లో పనిచేసే అవకాశం దక్కడం తనకు మరిచిపోలేని అనుభూతి అన్నారు. వేగంగా జరుపుతున్న పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు. ఐఐఎఫ్ఏ ఉత్సవం 2024 కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సెప్టెంబర్ 21న బొమ్మరిల్లు రిలీజ్. ఇలాంటి వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్ లో చూద్దాం. పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల లక్ష్యంగా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. చిత్రంలోని ముఖ్య తారలంతా పాల్గొంటున్న కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ హైలైట్ గా ఇవి ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని దర్శక, నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపుగా అక్టోబర్ 15 నాటికి చిత్రీకరణ పూర్తవుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇక అక్టోబర్ 3వ వారం నుంచి ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దక్షిణాది సినీ అవార్డుల పండుగ ఐఐఎఫ్ఏ ఉత్సవం 2024 కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నారు. అబుదాబిలోని ఐస్ ఐలాండ్ లో సెప్టెంబర్ 27న ఐఐఎఫ్ఏ వేడుక జరగనుంది. ఇక్కడ ఎతిహాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ఓ ప్రకటన జారీ చేశారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ ఓరియంటెడ్ చిత్రంలో నటించనున్నారు రామ్ చరణ్. సాధారణంగా సినిమా విడుదల తేదీలను సదరు చిత్ర నిర్మాత లేదా ఆ సినిమాను వివిధ ఏరియాల్లో పంపిణీ చేసే పంపిణీదారులు కలిసి నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. సినిమా విడుదల తేదీలను ఓటీటీ సంస్థలు నిర్ణయిస్తున్నాయట. తమ అనుకూల తేదీల్లో విడుదల చేస్తే ఆ సినిమా ఓటీటీ హక్కులు తీసుకుంటామని చెప్పడంతో నిర్మాతలు ఆ తేదీన సినిమాలు విడుదల చేయక తప్పడం లేదు. ఈ శుక్రవారం విడుదలైన మత్తు వదలరా 2 చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. సింహాశ్రీ కోడూరి హీరోగా, రితేష్ రాణా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రం ఇది. ఇదే బ్యానర్ నిర్మించిన మత్తు వదలరా చిత్రానికి ఇది సీక్వెల్ కాగా, ఈ చిత్రం ఓటీటీ హక్కులను
ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. అయితే సినిమాను తాము చెప్పిన తేదీన విడుదల చేస్తేనే ఆ హక్కులు తీసుకుంటామని షరతు విధించింది. దీంతో ఓటీటీ వాళ్లు నిర్ణయించిన సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. నిర్మాత చెర్రీ అప్పటి వరకు సినిమా నిర్మించిన సంగతి కూడా ఎవరికీ తెలియకుండా ఉంచిన మైత్రి సంస్థ సినిమా విడుదలకు 15 రోజుల ముందే విడుదల తేదీని ప్రకటించి మంచి పబ్లిసిటీతో సినిమాను ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాకుండా వరుస సెలవులు కూడా తోడవడంతో సినిమా కలెక్షన్లు కూడా భారీగా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మల్టీప్లెక్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఏది ఏమైనా ఓటీటీ సంస్థ నిర్ణయించిన తేదీన సినిమా విడుదల చేసి మత్తు వదలరా 2తో మంచి విజయాన్ని అందుకున్నారు మైత్రి అండ్ క్లాప్ బ్యానర్. సిద్ధార్థ్ జెనీలియర్ జంటగా భాస్కర్ దర్శకత్వంలో నిర్మించిన బొమ్మరిల్లు సినిమా రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేసే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. ఎప్పటికీ మరిచిపోలేని సినిమా, ఆ ఆనందాన్ని పంచడానికి వచ్చేస్తున్నాం, కుదిరితే కప్పు కాఫీ, సెప్టెంబర్ 21 మళ్లీ థియేటర్స్ లో అంటూ పోస్ట్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మకు సెపరేట్ స్టైల్ ఉంది. ఇప్పుడు ఆర్జీవీ అలాంటి సినిమా ఒకటి జనం ముందుకు తీసుకొస్తున్నారు. మర్డర్ పేరుతో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓం యాదార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన సినిమా ఇది. దీనికి నట్టి కుమార్ నిర్మాత. ఫ్యామిలీ సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. వచ్చినప్పుడు అటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు దర్శకుడు అనుదీప్. నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన 35 ఇది చిన్న కథ కాదు, సినిమాను ఆదరించాలని కోరారు. ఇప్పటికే ఆ సినిమా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఈ సినిమాను అందరూ ఆదరించాలని అనుదీప్ పిలుపునిచ్చారు. స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేతుల మీదుగా వేదిక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఫియర్. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్బి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డాక్టర్ హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. ఫియర్ సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో 60కి పైగా అవార్డ్స్లను గెలుచుకుని కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ లో పాకిస్తాన్ పై విజయం సాధించిన భారత్. క్రికెట్ లో ఆ హైలైట్ కు 17 ఏళ్లు పూర్తి. ఇలాంటి వార్తలను ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం. ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ లో టీమిండియా లీగ్ దశను అజేయంగా ముగించింది. ఈ రోజు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1 గోల్ తేడాతో ఇండియా విక్టరీ నమోదు చేసింది. 7వ నిమిషంలో పాక్ ప్లేయర్ అహ్మద్ నదీం గోల్ చేశాడు. అయితే ఆ తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేసి ఇండియా జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఏషియన్ టోర్నీలో ఇప్పటికే భారత్ జట్టు సెమీస్ కు చేరింది. అటు 13వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన డ్రాగ్ ఫ్లిక్ తో తొలి గోల్ చేశాడు. మళ్లీ 19వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ ను డ్రాగ్ ఫ్లిక్ తో 2వ గోల్ చేశాడు అతను. 2 గోల్స్ తో టీమిండియా లీడింగ్ లో ఉన్న బలమైన పాకిస్తాన్ ఆద్యంతం విరోచితంగా పోరాడింది. అయితే ఓ దశలో పాక్ ప్లేయర్ అష్రఫ్ రాణా దురుసుగా ప్రవర్తించాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో టీవీ ఎంపైర్ అతనికి ఎల్లో కార్డు జారీ చేశాడు. చివరిలో 2 జట్లు కేవలం 10 మంది ఆటగాళ్లతో ఆడారు. రెక్కలొచ్చిన బంగారం ధరలు. అదానీ గ్రూప్ కంపెనీలకు అరుదైన గుర్తింపు. ఇటువంటి వార్తలను ఇప్పుడు బిజినెస్ న్యూస్ లో చూద్దాం. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం రేట్లు ఒక్కసారిగా పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఇక రేట్లు ఒక్కసారిగా తగ్గడంతో బంగారం కొనేవారు మార్కెట్ల వైపు చూస్తున్నారు. దేశీయంగాను కొనుగోళ్లు పెరగడంతో పుత్తడి ధరలు 2 నెలల గరిష్టాన్ని తాకాయి. నిన్న ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధరపై 1200 పెరిగి 75,550కి చేరింది. అంతకుముందు ఈ ధర 74,350గా ఉంది. ఇక హైదరాబాద్ లో 99.9 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,300 పెరిగి 74,450కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధరపై 1200 పెరిగి 68,250కి చేరింది. గత 4 రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నిన్న మరోమారు పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో నిన్న కిలో వెండిపై 2,000 పెరిగి 89,000కు చేరుకుంది. గత 4 రోజుల్లో కిలో వెండిపై ఏకంగా 5,200 పెరగడం గమనార్హం. హైదరాబాద్ లో ఈ ధర 95,000గా నమోదైంది. అదానీ గ్రూప్ కంపెనీలకు అరుదైన గుర్తింపు వచ్చింది. టైమ్స్ కు చెందిన ఈ ఏడాది ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్ చోటు సంపాదించింది. గ్లోబల్ ర్యాంకింగ్ స్టాటిస్టిక్స్ పోర్టల్ స్టాటిస్టా కూడా ఈ లిస్టును రూపొందించింది. బెస్ట్ కంపెనీస్ లిస్టులో చోటు దక్కడంతో అదానీ గ్రూప్ ప్రకటన చేసింది. ఉద్యోగులు సంతృప్తి, ఆదాయ వృద్ధి, స్థిరత్వం ఆధారంగా గుర్తింపు లభించడం సంతోషకరమని అదానీ గ్రూప్ తన ప్రకటనలో తెలిపింది. 3 అంశాల ఆధారంగా వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ 2024 లిస్టును తయారు చేశారు. అదానీ గ్రూప్ కు చెందిన 8 కంపెనీలను విశ్లేషించిన తర్వాత ఆ లిస్టులో చోటు కల్పించారు. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్, అదానీ పవర్, అదానీ విల్మర్ లిమిటెడ్ కంపెనీలు ఆ గ్రూప్ లో ఉన్నాయి. 50 దేశాల్లో ఉన్న 1,70,000 మంది ఉద్యోగుల నుంచి సర్వే చేపట్టారు.